నమస్తే, నేను రవి. శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు అని చెప్పి న్యూస్ ఇన్ ఉంటుంది. ఎందుకంటే కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. గంటలుగా దర్శనానికి లేట్ అవ్వకపోవడం వల్ల భక్తులు ఆగ్రహంతో బారికేన్లు ధ్వంసం చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. దాన్ని పోలీసులు చూసి ఈ భక్తుని కంట్రోల్ చేయలేక ఛార్జ్ చేయడం జరిగిందని అంటున్నారు. దీనికి కారణాలు ఏంటని వెతికితే యంత్రాంగం, జిల్లా యంత్రాంగానికి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు సరిగా రెస్పాండ్ కాకపోవడం. అటవీ శాఖలో ఇంతకుముందు అడవి నుంచి నడిచొస్తుంటారు. తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి భక్తులు వస్తుంటారు అడవి మార్గాన్ని. అయితే ఇంతకుముందు 8 రోజులు అడవి మార్గానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అటవీ శాఖ వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ వచ్చే వాళ్ళు అంతా చెత్త, ప్లాస్టిక్ అంతా వేస్తున్నారని చెప్పి అటవీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తే దాన్ని 4 రోజులకు మార్చడం జరిగింది. దానివల్ల ఒకటి, మళ్ళీ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యే 2వ రోజు దర్శనం చేసుకుంటే మంచి మహాపుణ్యం దొరుకుతుందని చెప్పి భక్తులు, శివభక్తులు చాలామంది రావడం వల్ల 10,000 మంది, 20,000 మంది వచ్చేది ఒక్కసారి 40,000-50,000 మంది రావడం వల్ల ఒక్కసారి తొక్కిసలాట జరుగుతాయని జనాలు ఎక్కువైపోవడం వల్ల గంటలు దర్శనానికి లేట్ అయిపోవడం, చాలా ఇబ్బందులు అయిపోయి సౌకర్యాలు లేకపోవడం భక్తులు దాన్ని ఒక్కసారి నినాదాలు చేస్తూ వాళ్ళు ధ్వంసం చేయడం జరిగిందన్నమాట. దీనికి కారణాలు అటవీ శాఖ వాళ్ళు మొత్తానికి పర్మిషన్ ఇవ్వాలంటే అది మా రాష్ట్ర నాయకులు పట్టించుకొని దాన్ని 4 రోజులకు కుదించడం జరిగింది. ఇది కూడా ఒక కారణం. అధికారులు కూడా ఎంతమంది వస్తారు అని, ఎందుకంటే శ్రీశైలంకి శివరాత్రికి ముందు భక్తులు తండోపతండాలకు వస్తారని చెప్పి తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. దానికి అధికారులు కూడా ఇదే కాకుండా దీని గురించి ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు చెప్పి ఈరోజు చేసుకుంటే దర్శనం మంచిదని ఇలాంటివి కొంచెం, ఎందుకంటే భక్తులు మీ మాటలు నమ్మి వస్తారు కాబట్టి కొంచెం ఏ రోజు చేసుకున్న శివరాత్రి వరకు మంచిది అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. భక్తులకు ఇలాంటి విషయాలు తెలిసి ఏం చేస్తారంటే అదే రోజు వెళ్ళాలని చెప్పి పాత్రతో అందరూ వచ్చేసి తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది కనుక మీరందరూ ఆలోచించాలి. దీని మీద బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ మాధవ్ కూడా దీన్ని ఖండించడం జరిగింది. ఇలాంటివి ముందు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం.